పవిత్ర, ప్రీతి కలిసి ఎప్పటిలా స్కూటీ పైన ఆఫీస్కి వెళ్తారు. పవిత్ర తన క్యాబిన్లోకి వెళ్ళిపోతే ప్రీతి తన డెస్క్ దగ్గర కూర్చుంటుంది. టేబుల్ మీద ఉన్న బెల్ని ప్రెస్ చేస్తుంది పవిత్ర. ప్యూన్, ఏం కావాలి మేడం అని అడుగుతాడు. ఇంటర్వ్యూకి అంతా రెడీ అయ్యిందా అని అడుగుతుంది పవిత్ర. అయ్యింది మేడం, మీరు చెబితే లోపలికి పంపిస్తాను అని చెబుతాడు ప్యూన్. వెళ్ళి ఒక్కొక్కరిని లోపలికి పంపించు అని చెబుతుంది పవిత్ర. సరే మేడం అని అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తాడు ప్యూన్. అందరినీ ఓపిక్గా ఇంటర్వ్యూ చేస్తుంది పవిత్ర. ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్యూన్ని అడుగుతుంది పవిత్ర. లేరు మేడం అని చెబుతాడు ప్యూన్. సరే, నువ్వు వెళ్ళి నా కోసం ఒక కాఫీ తీసుకునిరా అని చెబుతుంది పవిత్ర. అలాగే మేడం అని అప్పుడే బయటకు వెళ్ళిన ప్యూన్కి ఎదురుగా ఒక 6 అడుగుల మనిషి వచ్చి నించుంటాడు. ప్యూన్ అతని వైపు చూసి ఏం కావాలి మీకు అని అడుగుతాడు. నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని చెబుతాడు అతను. కానీ ఇప్పుడే ఇంటర్వ్యూ పూర్తయిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెబుతాడు ప్యూన్. భయ్యా అలా అనకు, ట్రాఫిక్లో లేట్ అయిపోయింది, ఒక్కసారి మీ బాస్తో మాట్లాడండి, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం అని బతిమిలాడుతాడు అతను. సరే, ఇంతలా అడుగుతున్నారు కనుక వెళ్ళి మేడంతో మాట్లాడతాను, ఆవిడ చాలా స్ట్రిక్ట్, ఒప్పుకోకపోవచ్చు అని చెప్పి లోపలికి వెళ్తాడు ప్యూన్. అప్పుడే వచ్చేసావా, కాఫీ అక్కడ పెట్టు అని చెబుతుంది పవిత్ర. మేడం, నేను కాఫీ తీసుకుని రాలేదు, మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెబుతాడు ప్యూన్. ఏంటది అని అడుగుతుంది పవిత్ర. ఒకతను ఇంటర్వ్యూకి వచ్చాడు అని చెబుతాడు ప్యూన్. కానీ టైం అయిపోయింది కదా, ఇంకా కుదరదని చెప్పి పంపించేయి అని అంటుంది పవిత్ర. కానీ అతను చాలా బతిమిలాడుతున్నాడు మేడం అని చెబుతాడు ప్యూన్. టైం సెన్స్ లేని వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తాము అని. సరే, వెళ్ళి అతన్ని రమ్మను అని చెబుతుంది పవిత్ర. ఓకే మేడం అని బయటకు వెళ్ళి, వచ్చేటప్పుడు నక్కతోక తొక్కి వచ్చినట్లుగా ఉన్నావు, అందుకే ఇంటర్వ్యూ చేయడానికి మేడం ఒప్పుకున్నారు, లోపలికి వెళ్ళు అని చెప్పి కాఫీ తేవడానికి వెళ్తాడు ప్యూన్. డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ మేడం అని అడుగుతాడు అతను. ఎస్, కమిన్ అని అంటుంది పవిత్ర. థ్యాంక్స్ మేడం అని లోపలికి వచ్చి పవిత్రని చూసి షాక్ అవుతాడు అతను. చైర్లో కూర్చోండి అని ఎదురుగా ఉన్న చైర్ చూపిస్తుంది పవిత్ర. హా అని చైర్లో కూర్చొని తన ఫైల్ పవిత్ర ముందు ఉంచి, మేడం అంటే ఎవరో పెద్దావిడ అనుకున్నా, చిన్న అమ్మాయిలా ఉందే అని అనుకుంటాడు అతను. ఫైల్ చూస్తూ విక్రాంత్, వయసు 28 అని ఉన్న పేరును చూసి అతని క్వాలిఫికేషన్ చూసి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ టైం సెన్స్ లేదు, బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైం, ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా టైంకి చేస్తాము అని క్లయింట్స్ మనల్ని నమ్మాలి, ఆ నమ్మకం మనమే కలిగించుకోవాలి. సో మీకు ఇక్కడ జాబ్ రావాలి అంటే 3 రోజుల్లో నేను చెప్పిన అకేషన్కి తగ్గ డ్రెస్ని డిజైన్ చేసి నాకు చూపించాలి, అలా చెయ్యగలిగితే మీరు ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చు అని చెబుతుంది పవిత్ర. కొంచెం సేపు ఆలోచించి, సరే మేడం, నేను డిజైన్ ఫినిష్ చేసి మీ నమ్మకాన్ని తప్పకుండా గెలుచుకుంటాను అని చెబుతాడు విక్రాంత్. గుడ్, నౌ యూ కెన్ గో అని చెబుతుంది పవిత్ర. తన ఫైల్ తీసుకుని థ్యాంక్స్ మేడం అని చెప్పి క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు విక్రాంత్. ప్యూన్ వచ్చి పవిత్రకి కాఫీ ఇస్తాడు. కాఫీ తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి న్యూ జాయినర్స్ అందరినీ 10 నిమిషాలలో మీటింగ్ రూమ్లో ఉండమని చెప్పు వేణు. అదేనండి ప్యూన్ని, నేను వచ్చి మాట్లాడతాను అని చెబుతుంది పవిత్ర. అలాగే మేడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు వేణు. కాఫీ తాగి మీటింగ్ రూమ్కి వెళ్తుంది పవిత్ర. పవిత్రని చూడగానే అందరూ లేచి నించుంటారు. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ అని చెబుతుంది పవిత్ర. అందరూ కూర్చున్నాక వాళ్ళని చూస్తూ మాట్లాడడం మొదలు పెడుతుంది. మీ అందరిలో కొందరికి ఇంతకుముందు వేరే చోట పనిచేసిన అనుభవం ఉండి ఉండొచ్చు, కొంతమందికి ఎలాంటి అనుభవం లేకపోవచ్చు, కానీ ఇక్కడ అందరూ కలిసి పనిచేయాలి. ఏ అకేషన్కి తగ్గట్టుగా ఆ విధంగా డిజైన్స్ వేయండి. వేసే డిజైన్స్ తక్కువ అయినా చెప్పిన టైంలో పర్ఫెక్ట్గా చేయాలి, అప్పుడే మనం కస్టమర్ని అట్రాక్ట్ చేయగలము. మన వేలో మాత్రమే కాకుండా కస్టమర్స్ వేలో కూడా థింక్ చేయాలి. అవతలి వాళ్ళని బట్టి వారికి తగ్గట్టు డిజైన్ చేయాలి. అన్నిటికన్నా ముందు నాణ్యత చాలా ముఖ్యం. చేసే పనిలోనే కాదు, ఆ పనిని చేసే వ్యక్తిలో కూడా నాణ్యత ఉంటేనే విజయం మన సొంతం అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా మీతో చెప్పాలి. డోంట్ కంపేర్ ఎనీవన్, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మీ బెస్ట్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. రాని పనిని వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. వాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే, అంతే. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పవిత్ర. అందరూ మీటింగ్ రూమ్లో నుంచి బయటకు వస్తారు. కొత్త వాళ్ళు మిగిలిన వాళ్ళకి తమని తాము పరిచయం చేసుకుంటారు. ప్రీతికి పక్క సీట్లో కూర్చుంటాడు విక్రాంత్.
హాయ్ ఐఎమ్ ప్రీతి అంటూ నవ్వుతూ చెయ్యి ముందుకు చాపుతుంది ప్రీతి. హాయ్ ఐఎమ్ విక్రాంత్ అని ప్రీతి చేతిలో తన చేతిని కలిపి చెబుతాడు విక్రాంత్. నైస్ నేమ్ అని అంటుంది ప్రీతి. థ్యాంక్స్ అని తన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు విక్రాంత్. ఏంటి బాస్ ఫస్ట్ రోజే ఫుల్ వర్క్ బిజీలో ఉన్నట్టున్నారు అని అంటుంది ప్రీతి. మన మేడం నాకు ఒక టెస్ట్ పెడుతున్నారు, అందులో పాస్ అవ్వాలి, అంటే తప్పదు అని చెబుతాడు విక్రాంత్. హో ఇంతకు పవి అని మధ్యలోనే ఆపేసి మేడం ఏ టెస్ట్ పెట్టారు అని అడుగుతుంది ప్రీతి. 3 రోజుల్లో ఆవిడ చెప్పిన అకేషన్కి సంబంధించిన డ్రెస్ డిజైన్ చేయమన్నారు. చెప్పిన టైంకి చేస్తేనే నన్ను ఈ జాబ్లో ఉంచుతారు, లేకపోతే లేదు అని చెబుతాడు విక్రాంత్. హా అయితే ఇంకేం చేసేయండి అని చెప్పి తన డిజైన్స్ పట్టుకుని పవిత్ర క్యాబిన్లోకి వెళుతుంది ప్రీతి. డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ మేడం అని అడుగుతుంది ప్రీతి. ఎస్ కమిన్ అని చెబుతుంది పవిత్ర. పవిత్ర ముందు ఒక ఫైల్ పెట్టి మీరు చెప్పిన డిజైన్స్కి సంబంధించిన ఫైల్ అని చెబుతుంది ప్రీతి. వాటిని చూసి ఈ డ్రెస్కి లైట్ కలర్స్ వద్దు, ఆ అమ్మాయి చాలా వైట్గా ఉంటుంది, ఈ లైట్ కలర్స్ తన స్కిన్లోనే కలిసిపోతాయి, కొంచెం బ్రైట్ కలర్స్ ఉంటే చూడండి. అలాగే అని కొన్ని మార్పులు చెప్పి ఫైల్ని తిరిగి ప్రీతి చేతికి ఇచ్చి రాగానే కొత్త వాళ్ళతో మీటింగ్ పెట్టావా అని అడుగుతుంది పవిత్ర. అది ఎప్పుడూ ఉండేదే కానీ నువ్వేంటి నా పక్కన ఉన్న విక్రాంత్కి ఏదో టెస్ట్ పెట్టావంట, ఫస్ట్ రోజే పిల్లాడిని అంత అల్లాడించాలా అని అడుగుతుంది ప్రీతి. అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ కాలం విలువ తెలియడం లేదు, అందుకే చెప్పాను, చూద్దాము ఎంతవరకు పూర్తి చేయగలుగుతాడో అని అంటుంది పవిత్ర. లంచ్ టైం అవుతుంటే పవిత్ర ప్రీతి కలిసి క్యాంటీన్లో భోజనం చేస్తుంటారు. కొత్తగా వచ్చిన స్టాఫ్ వాళ్ళను అలానే చూస్తుంటే పాత అమ్మాయి ఏమైంది ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతుంది. మేడం సీఈఓ అయినా మనతో చాలా నార్మల్గా ఉంటుంటే ఆశ్చర్యంగా ఉంది అని చెబుతుంది ఆ అమ్మాయి. తను మొదటి నుంచి అంతే అని చెబుతుంది పాత అమ్మాయి. ముందు నుంచి అంటే అని అయోమయంగా అడుగుతుంది కొత్తమ్మాయి. పవిత్ర మాతో పాటుగా జాయిన్ అయ్యింది, మన బాస్కి హెల్త్ బాగోకపోవడంతో పవిత్రను టెంపరరీ సీఈఓగా చేశారు. తన పోస్ట్ పెరిగినా తనలో ఇంత కూడా గర్వం పొగరు రాలేదు, ఎప్పుడు నార్మల్ ఎంప్లాయీ లాగానే ఉంటుంది. బాధ్యతలు మారిన ప్రవర్తన మారలేదు, అందుకే మాకు పవిత్ర అంటే అంత గౌరవం అని చెబుతుంది పాత అమ్మాయి. వీళ్ళ మాటలను ముందు నుంచి వింటూ ఉంటాడు విక్రాంత్. పవిత్రను చూసి నైస్ గర్ల్ అని చిన్న స్మైల్ ఇస్తాడు. పవిత్ర ప్రీతి సాయంత్రం స్కూటీ మీద ఇంటికి బయలుదేరుతారు. పవి ఈరోజు షాపింగ్కి వెళ్దామా అని అడుగుతుంది ప్రీతి. ఇప్పుడు షాపింగ్ ఎందుకే అని అడుగుతుంది పవిత్ర. ఊరికనే శాలరీ పడింది, ఏదో షాపింగ్ చేయాలి అని ఉంది, అందుకే అని చెబుతుంది ప్రీతి. దాని బదులు మనీ సేవ్ చేయొచ్చుగా అని అంటుంది పవిత్ర. సేవ్ చేసి ఏం లాభమే, ఉన్నది ఒక్కదాన్నే దాచుకుని ఏం చేయాలి అని అడుగుతుంది ప్రీతి. అర్జెంటుగా మనీ అవసరం వస్తే ఎవరిని అడుగుతాము, అందుకే చెబుతున్నా అని అంటుంది పవిత్ర. అర్జెంటుగా అంటే నా ప్రాణం మీదకు రావడం తప్ప ఇంకా ఏముంటుంది, అయినా బతికి ఎవరిని ఉద్ధరించాలి, ఎవరూ లేని అనాథనే కదా అని అంటుంది ప్రీతి. ప్రీతి నెత్తి మీద కొట్టి పిచ్చిగా మాట్లాడకు, నీకు అందరం ఉన్నాము, ఇంకోసారి అనాథను అని అంటే నేనే నీ పీక పిసికి చంపేస్తాను అని కోపంగా చెబుతుంది పవిత్ర. హాస్పిటల్లో ఉన్న ఉదయ్ దగ్గరకు వెళ్తాడు అతని పిఏ. సార్ మీరు అడిగిన అమ్మాయిల వివరాలు తెలుసుకున్నాను అని చెబుతాడు పిఏ. చెప్పండి అని అడుగుతాడు ఉదయ్. పవిత్ర ఫోటో చూపిస్తూ ఈమె పవిత్ర, తను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి, వయసు 25 సంవత్సరాలు. ఆమె తండ్రి మోహన్ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్, తల్లి భారతి, ఒక తమ్ముడు రోహిత్ ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. పవిత్ర గత 4 ఏళ్లుగా మన కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని చెప్పడం ముగించి ప్రీతి ఫోటోను చూపిస్తూ ఈ అమ్మాయి పేరు ప్రీతి, వయసు 23 సంవత్సరాలు, తను భారతి గారి స్నేహితురాలి కూతురు. ప్రీతికి 3 ఏళ్ళు ఉన్నప్పుడే అమ్మ నాన్న అక్క అందరూ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి భారతి గారి దగ్గరే పెరిగింది. పవిత్ర ఉంటున్న ఇంటిపైన పోర్షన్లో రెంట్కి ఉంటుంది. పవిత్ర కన్నా చిన్నదే అయినా ఇద్దరూ ప్రాణ స్నేహితులు. గత ఏడాది ఈమె మన కంపెనీలో జాయిన్ అయ్యారు అని చెప్పడం ముగిస్తారు పిఏ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి పిఏని అక్కడి నుంచి పంపించేస్తాడు ఉదయ్. పిఏ వెళ్ళిన తర్వాత కొడుకు దగ్గరకు వస్తారు ప్రతాప్. మీరు ఎందుకు వచ్చారు నాన్న, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చుగా అని అంటాడు ఉదయ్. గత కొన్ని నెలలుగా నేను చేస్తున్నది అదే కదా నాన్న, నిన్ను చూడాలి అని వచ్చాను. అవును, పిఏ గోవిందం ఇక్కడికెందుకు వచ్చాడు అని అడుగుతారు ప్రతాప్. నేనే పిలిచాను డాడ్,
పవిత్ర ప్రీతిల గురించి వివరాలు కావాలి అని అడిగాను, ఆయన తీసుకుని వచ్చారు అని చెబుతాడు ఉదయ్. వాళ్ళ వివరాలు నీకెందుకు ఉదయ్ అని అడుగుతారు ప్రతాప్. నాన్న, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీ నిర్ణయం చెప్పండి అని అడుగుతాడు ఉదయ్. అడుగు ఉదయ్, నా దగ్గర నీకు మొహమాటం ఏమిటి అని అంటారు ప్రతాప్. పవిత్ర గారు మన ఇంటి కోడలైతే ఎలా ఉంటుంది అని అడుగుతాడు ఉదయ్. ఏంటి ఉదయ్ నువ్వనేది అని ఆశ్చర్యంగా అడుగుతారు ప్రతాప్. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి డాడ్ అని అడుగుతాడు ఉదయ్. ఏమంటాను ఉదయ్, పవిత్ర చాలా మంచి అమ్మాయి, బాధ్యత తెలిసిన అమ్మాయి, అన్నిటికన్నా ముఖ్యంగా తను మీ అమ్మకు ఎంతో ఇష్టమైన అమ్మాయి. మీ అమ్మకు నచ్చిందంటే ఇంకా వంక పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి అమ్మాయి నా ఇంటి కోడలవుతుందంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెబుతారు ప్రతాప్. అయితే మీకు ఇష్టమే కదా అని అడుగుతాడు ఉదయ్. హా కన్నా, కానీ నువ్వు నేను అనుకుంటే అవ్వదుగా, పవిత్రకి వాళ్ళ కుటుంబానికి కూడా ఇష్టం ఉండాలిగా అని అంటారు ప్రతాప్. అయితే వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాము అని అంటాడు ఉదయ్. తొందరపడకు ఉదయ్, నువ్వు పూర్తిగా కోలుకున్నాక, నా ఆరోగ్యం కూడా కుదుటపడ్డాక వెళ్ళి మాట్లాడదాము. పైగా మీ తాతయ్యకి కూడా ఈ విషయం చెప్పాలి. ఆయన ఏమంటారో విన్నాక అప్పుడు నిర్ణయం తీసుకుని వెళ్దాము, సరేనా అని అంటారు ప్రతాప్. సరే నాన్న అని అంటాడు ఉదయ్. ఇక మన పవిత్ర ప్రీతి ఆఫీస్కి చేరుకుంటారు. ఎప్పటిలా పవిత్ర తన క్యాబిన్లోకి, ప్రీతి తన సీట్ దగ్గరకు వెళ్ళిపోతారు. విక్రాంత్ కూడా అప్పుడే ఆఫీస్కి వస్తాడు. ప్రీతిని చూసి హాయ్ అంటూ పలకరించి తన సీట్లో కూర్చుంటాడు. గుడ్ మార్నింగ్ విక్రాంత్ గారు అంటూ నవ్వుతూ విష్ చేసి, ఆఫీస్కి టైంకే వచ్చారు, మరి నిన్న కూడా ఇదే టైంకి వచ్చి ఉంటే మీకు ఈ హెవీ వర్క్ తప్పేదిగా అని అంటుంది ప్రీతి. ఏం చేస్తాం చెప్పండి, అంతా టైం బ్యాడ్, ఎన్ని అనుకున్నా వేస్ట్ అని అంటాడు విక్రాంత్. అవును, అది నిజమేనని తన వర్క్ చేసుకుంటుంది ప్రీతి. సాయంత్రం అవుతుంటే ప్రీతి వర్క్ కంప్లీట్ అవుతుంది. తలనొప్పిగా ఉంటే సిస్టమ్ దగ్గర నుంచి లేచి కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్తుంది ప్రీతి. తిరిగి తన సీట్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది ప్రీతి. ప్రీతికి కాల్ చేస్తుంది పవిత్ర. లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటుంది ప్రీతి. రేపు సబ్మిట్ చేయాల్సిన డిజైన్కి సంబంధించిన ఫైల్ని నా మెయిల్కి పంపించు ప్రీతి అని చెబుతుంది పవిత్ర. సరే మేడం, 2 నిమిషాలలో ఫైల్ మీ ముందు ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేసి సిస్టమ్ని చెక్ చేస్తుంది ప్రీతి. కానీ అందులో ఫైల్ లేకపోవడంతో కంగారు పడుతూ అంతా చెక్ చేస్తుంది. ఏమైందండి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అప్పుడే అక్కడికి వస్తూ అడుగుతాడు విక్రాంత్. నేను సిస్టంలో న్యూ డిజైన్కి సంబంధించిన ఫైల్స్ సేవ్ చేసి వెళ్ళాను విక్రాంత్ గారు, కానీ ఏం జరిగిందో కానీ ఆ ఫైల్ కనిపించడం లేదు అని కంగారుగా చెబుతుంది ప్రీతి. అవునా, కంగారు పడకుండా నిదానంగా వెతకండి ప్రీతి గారు, ఇంకా వేరే ఫైల్లో సేవ్ చేశారేమో చూడండి అని అడుగుతాడు విక్రాంత్. లేదు విక్రాంత్ గారు, నేను ఆ ఫైల్ని డెస్క్టాప్లో సేవ్ చేశాను అని చెబుతుంది ప్రీతి. ప్రీతి నుంచి ఎంతకీ మెయిల్ రాకపోవడంతో క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి, వాట్ హ్యాపెన్ ప్రీతి, ఫైల్ మెయిల్ చేయడానికి ఇంతసేపు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది పవిత్ర. ఏం జరిగిందో పవిత్రకి చెబుతుంది ప్రీతి. వాట్, నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా ప్రీతి, అలా ఎలా అంత రెక్లెస్గా ఉంటావు అని కోప్పడుతుంది పవిత్ర. సారీ మేడం, నిజంగా ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు, జస్ట్ 5 మినిట్స్లో వచ్చేయచ్చు అనుకున్నా అని చెబుతుంది ప్రీతి. జస్ట్ షటప్ ప్రీతి, అది ఎంత ఇంపార్టెంట్ ఫైల్లో తెలిసి కూడా వెళ్ళిపోయావు అంటే నిన్ను ఏమనాలి అని కోపంగా అంటుంది పవిత్ర. సారీ మేడం మళ్ళీ చెబుతుంది ప్రీతి. సారీ చెబితే జరిగిన నష్టం పోతుందా అని, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపు సాయంత్రం ఈ టైంకి మనం క్లయింట్స్కి కొత్త డిజైన్ సబ్మిట్ చేయాలి, వాటిని నువ్వే ప్రిపేర్ చేసి తీసుకురావాలి అని అందరి వైపు చూసి గో బ్యాక్ టు యువర్ వర్క్స్ అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది పవిత్ర. వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ అక్కడ నుంచి పక్కకు వెళ్తుంది ప్రీతి. ప్రీతి వెనకే వెళ్ళి టిష్యూ బాక్స్ ఆమె చేతికి అందిస్తాడు విక్రాంత్. దాన్ని తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి టిష్యూ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంది ప్రీతి. ఇదేం బాగోలేదు ప్రీతి గారు, ఆవిడ అందరి ముందు మిమ్మల్ని అలా ఎలా అరుస్తారు, మీరు ఆమె ఫ్రెండే కదా, అయినా సరే అలా అరిచారు అంటే ఏంటి దాని అర్థం, మీకన్నా పై స్థాయిలో ఉన్నాను అనే గర్వంతోనే కదా అరిచారు అని అంటాడు విక్రాంత్. ఇంకా ఆపుతారా, ఏం తెలుసని మీరు తన గురించి మాట్లాడుతున్నారు అని కోపంగా అంటుంది ప్రీతి. ఇంకా ఏం తెలియాలి ప్రీతి గారు, ఫ్రెండ్ అయ్యి ఉండి అందరి ముందు అలా తిడితే ఎంత బాధపడతారో ఆలోచించరా అని అడుగుతాడు విక్రాంత్. నేను ఫ్రెండే కానీ ఇక్కడ ఒక ఎంప్లాయీని, అందరూ ఎంతో నేను కూడా అంతే, తను చేసిన దానిలో నాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని చెబుతుంది ప్రీతి.
మరి ఈ కన్నీళ్లు ఎందుకు అని ప్రశ్నిస్తాడు విక్రాంత్. నేను చేసింది తప్పు, దానివల్ల వస్తున్న కన్నీళ్లు తప్ప మరే విషయం వల్ల కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రీతి. ప్రీతి కోసం వచ్చిన పవిత్ర వీళ్ళ ఇద్దరి మాటలు విని విక్రాంత్ వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పవిత్ర రావడం చూసి వచ్చావా అని, రా కూర్చో టైం అవుతుంది అని అంటుంది ప్రీతి. అని ప్రీతి వెనక ఎక్కి కూర్చుంటుంది పవిత్ర. ఇద్దరు అరగంటలో ఇంటికి చేరుకుంటారు. ప్రీతి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిజైన్ వేయడం ప్రారంభిస్తుంది. రాత్రి భోజనం టైం అవుతున్నా ఇంకా కిందకు రాని ప్రీతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పవిత్ర. ఏంటిరా ప్రీతి ఇంకా కిందకు రాలేదు, ఏమయ్యి ఉంటుంది అని అడుగుతుంది భారతి. నాకు తెలుసుమా, నువ్వు ప్లేట్లో భోజనం పెట్టి ఇవ్వు అని చెబుతుంది పవిత్ర. సరే పవి అని భోజనం వడ్డించి ఇస్తుంది భారతి. ప్లేట్ పట్టుకుని పైకి వెళ్ళి ప్రీతి గది తలుపు కొడుతుంది పవిత్ర. డోర్ తీసి ఏంటే కొత్తగా డోర్ కొడుతున్నావు అని అడుగుతుంది ప్రీతి. అది సరే, ఇంతకు నువ్వు భోజనం చేయడానికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది పవిత్ర. వర్క్లో పడి చూసుకోలేదు అని చెబుతుంది ప్రీతి. సరే రా వచ్చి కూర్చో, నీకు నేను తినిపిస్తాను అని అంటుంది పవిత్ర. ఇంకేం, ఈరోజు భోజనం ఒక పట్టుపడతాను అని అంటుంది ప్రీతి. మాటలు ఆపి తినవే అని ప్రీతికి అన్నం తినిపిస్తుంది పవిత్ర. కొంచెం తిని ఇక చాలే బాబు, పొట్ట పగిలిపోయేలా ఉంది అని చెబుతుంది ప్రీతి. ఇందాక ఎవరో పట్టుపట్టాలి అది ఇది ఏదో అన్నారే అని అడుగుతుంది పవిత్ర. అంటే అది హ్యాపీనెస్లో అలా అన్నాను అని చెబుతుంది ప్రీతి. సరేలే అని హ్యాండ్ వాష్ చేసుకుని నేను కూడా నీకు హెల్ప్ చేయనా అని అడుగుతుంది పవిత్ర. వద్దు, నేను చేస్తాను, అంతగా హెల్ప్ చేయాలి అని ఉంటే నా పక్కనే కూర్చొని మాటలు చెప్పు అని అంటుంది ప్రీతి. అని ప్రీతి పక్కనే కూర్చొని సారీనే అని చెబుతుంది పవిత్ర. సారీనా? సారీ ఎందుకు అని అడుగుతుంది ప్రీతి. ఈరోజు ఆఫీస్లో అందరి ముందు తిట్టానుగా అందుకే అని చెబుతుంది పవిత్ర. ఓయ్, నేను నిన్ను అడిగానా నాకు సారీ చెప్పమని అని అడుగుతుంది ప్రీతి. లేదు, కానీ సారీ చెప్పాలి అని అనిపించింది అని చెబుతుంది పవిత్ర. ఇదిగో, నేను ఇంతకుముందు హర్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు హర్ట్ అవుతున్నా. నువ్వు నా బాస్వి, నేను తప్పు చేస్తే తిట్టే హక్కు నీకు ఉంది, మరి ఇందులో ఏం తప్పుంది అని అడుగుతుంది ప్రీతి. ప్రీతిని కౌగిలించుకుని నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా లక్కీ. నేను కోపంలో 4 మాటలు అంటే ప్లీజ్ నన్ను దూరం పెట్టకు. కోపం, కసురు, తిట్టు గాని దూరంగా మాత్రం వెళ్ళకు అని అడుగుతుంది పవిత్ర. పిచ్చి పవి, ఎక్కడికైనా వెళ్ళడానికి నాకు నువ్వు తప్ప ఇంకా ఎవరున్నారు చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళను, కంగారు పడకు అని చెబుతుంది ప్రీతి. ఆ రాత్రి ఇద్దరూ మాట్లాడుకుంటూ పనిని పూర్తి చేస్తారు. మరుసటి రోజు ఉదయం ప్రీతి, పవిత్ర ఎప్పటిలా ఆఫీస్కి వెళతారు. విక్రాంత్ వచ్చి పలకరించినా మాట్లాడదు ప్రీతి. సాయంత్రం క్లయింట్స్ రావడంతో ప్రీతినే స్వయంగా వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తుంది. అందరూ దాన్ని మెచ్చుకుని ఓకే చేస్తారు. అదే విషయం అందరితో హ్యాపీగా షేర్ చేసుకుంటుంది పవిత్ర. విక్రాంత్ వల్ల మన పవిత్ర, ప్రీతిల జీవితం ఏ మలుపు తిరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.